విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. మట్టి గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. గంట్యాడ మండలం రామవరంలో ఈ ఘటన జరిగింది. కూలీ పనికి వెళ్లిన కార్మికులపై మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో కూలీలిద్దరూ చనిపోయారు. విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి గోడ కూలీ ఇద్దరు కూలీలపై పడడంతో ఇద్దరు కూలీలు కూడా వెంటనే అక్కడికక్కడ చనిపోయారు. ప్రస్తుతం ఆ గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. ఇటు మట్టి గోడ కూలీ ఇద్దరు కూలీలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటన గంట్యాడ మండలం రామవరంలో చోటు చేసుకుంది. కూలీ పనికి వెళ్లిన కార్మికులపై మట్టి పెళ్లలు పడడంతో ఇద్దరు కూలీలు కూడా అక్కడే వెంటనే మరణించిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇటు ప్రజెంట్ అయితే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మనం చూస్తూ ఉన్నాం మట్టి గోడ కూలీ ఇద్దరు కూలీలు అయితే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? ప్రజెంట్ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? ప్రసన్న, విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన మనం చూస్తాం. ఒకసారిగా అంటే కూలి పనికి వెళ్ళాలి వద్దరు. ఎందుకంటే ఏదైతే ఆ ఇల్లు ఉందో పూరిపాక ఉందో ఆ పూరిపాక గల ఓనర్స్ సొంత ఇల్లు అంటే స్లాబ్ ఇల్లు కట్టుకుందాం, ఒక మంచి ఇల్లు కట్టుకుందాం. ఎందుకంటే ముందే మనం చూస్తుంటే వర్షాకాలంలో ముఖ్యంగా పల్లెటూరులో ఏదైతే మనకి పూరిపాకలు ఉంటాయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. మొత్తం ఇల్లంతా పూర్తిగా కారేయడంతో మట్టి గోడలు నానిపోవడం చాలా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి నేపథ్యంలో ఇంటి ఓనర్ సొంతగా ఒక ఇల్లు కట్టుకుందాం, స్లాబ్ ఇల్లు కట్టుకుందాం అనే ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో కూలీలను పెట్టి ఇల్లు తిరగదోసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఇద్దరు కూలీలు అంటే గ్రామానికి చెందినటువంటి చెన్నై కావచ్చు పైదలు ఇద్దరు కూడా పనికి వెళ్లి మొత్తం ఇల్లంతా కూలగొడుతున్నారు. మెల్లమెల్లగా ఒక్కొక్క పార్ట్ కూడా కూలగొడుతున్న పరిస్థితి. అయితే అది మిద్దిల్లు కావడంతో ఒక్కసారిగా కింద అంటే పైనుంచి పనిచేస్తున్న ఒక్కసారిగా అంటే అప్పటికే నానిపోయి ఉన్న రీసెంట్ గా మనం చూసినట్లయితే ఇటీవల అకాల అంటే వర్షాలు ఎక్కువగా కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ క్రమంలోనే ఇల్లు బాగా నానిపోవడంతో ఒక్కసారిగా ఇద్దరు కూలీలపై గోడ పడిపోవడంతో అక్కడికక్కడ ఇద్దరు కూడా మృతి చెందినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంటున్నాం. ప్రస్తుతానికి గంట్యాడ ఎస్ఐ ఈ యొక్క కేసుపై పూర్తి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.